హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ దిస్ ఛానల్ బిఎల్ రమ విత్ ప్రియ. ఈరోజు మనం లవ్ మీ లైక్ ఐ డూలోని ఎపిసోడ్ 5ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే జౌజౌని చూపిస్తున్నారు. తన రూమ్ని చూస్తూ ఒక విషయాన్ని ఆలోచిస్తాడనమాట. ఇప్పుడు మనకి చిన్నప్పుడు జౌజౌని తన నాన్నే చూపిస్తున్నారు. జౌజౌ ఏడుస్తుంటారు. ఎందుకంటే తన తండ్రి అంటే హీరోకి రెడ్ ఫోబియా ఉంది కదా, సో అందుకని వాళ్ళ ఇంట్లో ఉన్న రెడ్ కలర్ బెడ్షీట్స్, రెడ్ కలర్ అన్నిటిని తీసేస్తుంటారు. జౌజౌకి సూపర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. సో ఆ రెడ్ కలర్ సూపర్ మ్యాన్ బెడ్షీట్ అనేది జౌజౌ ఆడుకునే సూపర్ మ్యాన్ బొమ్మని అన్ని తీసుకొని వెళ్ళిపోతుంటాడు అనమాట. సో అందుకని జౌజౌ ఏడుస్తూ ఉంటాడు. అలాగే పక్కన తన బ్రదర్ దిగిన ఫోటో ఉంటుంది, దాన్ని తీసి పగలగొట్టేస్తాడు. ఇవన్నీ ఆలోచిస్తూ తను ఆ ఫోటోని తీసుకొని, వాళ్ళిద్దరు ఉంటారు కదా ఇప్పుడు రెడ్ కలర్ది, అది తీసుకొని దాన్ని చూస్తూ నువ్వు ఇప్పటికి కూడా మారలేదు, ఇప్పటికీ నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను అనుకుంటారు. ఇప్పుడు అక్కడికి వచ్చేసి మనకి నైట్ డిన్నర్ చేస్తూ ఉంటారనమాట అందరు కూర్చొని. అప్పుడు హీరో ఇలా అడుగుతాడనమాట, నీకు నీ రూమ్ బాగా నచ్చిందా, ఇదంతా బాగుందని అనుకుంటున్నా, నీకు చిన్నప్పుడు సూపర్ మ్యాన్ షీట్స్ బ్యాట్ అవన్నీ ఇష్టం కదా, సో దాటి కోసం నువ్వు చాలా ఏడ్చేవాడివి అంటే జౌజౌ ఉండి ఇప్పుడు అవన్నీ గుర్తు చేయకు, చేసిన పరువు తీయకని అంటాడు. ఇప్పుడు జౌజౌ వాళ్ళ డాడీ ఇలా అంటాడు అనమాట హీరోతో, బాబు నీకు చిన్నప్పటి నుంచి రెడ్ కలర్ అంటే నచ్చదు కదా, జౌజౌ వచ్చాడని తన కోసం ఇదంతా చేసి నువ్వు నీకు ఇబ్బంది తెచ్చుకోకనే మాట్లాడతా అంటే మన జౌజౌ ఉండి ఇలా అడుగుతాడు, డాడ్ అసలు నేను నీ కొడుకునేనా లేకపోతే నన్ను ఎక్కడి నుంచి తెచ్చి పెంచుకున్నారని అడుగుతాడు అనమాట. తన తండ్రి ఉండి జోక్స్ చేసింది చాలు కానీ నువ్వు తిని బాగా మంచిగా అంటాడు. ఇప్పుడు హీరో ఉండి నువ్వు వచ్చేసావు కదా, ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు నాతో పాటు ఆఫీస్కి రా అంటే తన తండ్రి కూడా అవును నువ్వు కూడా లియోతో పాటు ఆఫీస్కి వెళ్ళి అన్నీ నేర్చుకో అంటాడనమాట. అప్పుడు జౌజౌ ఉండి నాకు ఇంట్రెస్ట్ లేదు, తను బాగానే చూసుకున్నాడు కదా, ఇప్పుడు నాతో ఏమవసరం అంటూ ఒకలాగా మాట్లాడతాడనమాట. అంటే నాకు తెలిసి జౌజౌకి హీరో అంటే చిన్న కోపం ఉందనుకుంటా, ఎందుకో ముందు చూద్దాం. హీరో ఉండి అయితే నీకోసం ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేయనా, కొత్తది ఏమన్నా కంపెనీ స్టార్ట్ చేయనా అంటే జౌజౌ ఉండి అలా అయితే నాకు కష్టపడకుండా డబ్బులు వచ్చేది ఏదైనా పర్లేదంటే దానికి హీరో ఉండి నువ్వైతే ఒక టటిల్ అవ్వాలి, అప్పుడే నువ్వు కష్టపడకుండా నీకు అన్నీ దక్కుతాయని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటే మన జౌజౌ వెళ్ళి చూస్తాడనమాట. అక్కడ వెన్షియన్ వచ్చి సర్ప్రైజ్ అంటూ తను హగ్ చేసుకుంటాడనమాట. మన జౌజౌ మాత్రం అబ్బాయి ఇంకొక తలనొప్పి వచ్చిందిరా అనుకుంటాడు. అంటే ముందు ఎపిసోడ్లో తను ఒకరికి ఫోన్ చేస్తుంది కదా, నేను చాలా మిస్ అవుతున్నానని, సో తను ఎవరో కాదు జౌజౌ అనమాట. తర్వాత అక్కడ కట్ చేసి నలుగురు కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట. ఈ వెన్షియన్ నుండి టీఆర్టీ అన్ని ఒకలాగా చూస్తూ ఉంటుంది, అసలు తిని ఇక్కడ ఏం చేస్తుంది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. లియోని అడుగుతుంది, లియో తిని నీ డేట్ మాత్రమే అన్నావు కదా, ఇప్పుడు తిని ఇక్కడ ఏం చేస్తుందని అడుగుతుంది. టియానికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది, అందుకే నేను జాబీలో తీసుకున్నా అంటే హీరో అండి కాదు కదా అలా అంతా ఏం కాదంటే ఇక్కడ అందరికంటే మీరే టాలెంటెడ్ అని సొనుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే జౌజౌ ఉండి తనని నీ అసిస్టెంట్ నుంచి గర్ల్ ఫ్రెండ్గా అయితే ఏం చేసుకో కదా అన్నట్టు మాట్లాడతాడనమాట. వెన్షియా నుండి నువ్వు నోరు మూసుకో అంటే హీరోయిన్ కూడా లేదు అలా అంతా ఏం కాదు, మీరంతగా తప్పగా అనుకుంటున్నాను, నేను మిస్టర్లు కేవలం పనిచేస్తున్నా అంటే హీరో ఉండి అవును పగటి పూట ఒక రిలేషన్ ఉంటే నైట్ టైం ఇంకొక రిలేషన్ ఉంది అని మాట్లాడతాడనమాట. హీరో అండి ఏం చెప్తున్నట్టు షాక్ అయి చూస్తే వీళ్ళు ముగ్గురు కూడా అరే ఏం చెప్తున్నారా అన్నట్టు చూస్తూ ఉంటారనమాట. హీరో అండి అసలు వీడు మైండ్లో గమ్మునే ఉండడు, అసలు ఏమనుకుంటున్నాడు అనుకుంటుంటే వీళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. అప్పుడు హీరోయిన్ ఉండి ఇలా అంటుంది, హీరోయిన్ మిస్టర్ లు అనేది ఏమిటంటే నేను పగటి పూట ఫ్యాషన్ డిజైనర్గా ఉంటాను, అలాగే నైట్ టైము అసిస్టెంట్గా ఉంటానని చెబుతున్నారని చెప్తుంది హీరోయిన్. అప్పుడు వెన్షియా నుండి లియో దగ్గరికి వెళ్ళి కూర్చొని తను ఇంతలా కష్టపడుతుంది కదా, తనకు కూడా కొంచెం ఫ్రీ టైం ఉండాలి కదా అంటే అబ్బా మంచి పిల్లవే నువ్వు బాగా చెప్తున్నట్టు ఇట్లా కొడతా అంటే హీరో మాత్రం తనకిందుకు కూడా మనం శాలరీ ఇస్తున్నామని మాట్లాడతాడు. పాపం హీరోయిన్ ఆశలన్నీ నీరు గారిపోతాయి. అక్కడ కట్ చేసి ఇప్పుడు మనకి ఆఫీస్లో చూపిస్తున్నారనమాట. ఫ్యాషన్ డిజైనర్ అసిస్టెంట్ ఉంటుంది కదా తను వచ్చి ఇలా చెప్తుంది, మనకి సాల్సిన్ సిరీస్లోని టైం చేయడానికే ప్లాన్ వచ్చింది, నేను 9 తోకలను అక్కని చేస్తాను, మీరందరూ మిగతావన్నీ చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. హీరోయిన్ వెళ్ళి ఇలా అడుగుతుంది అనమాట తనని, ఈ సిరీస్లో నేను కూడా ఏదైనా చేయొచ్చా ప్లీజ్ అని అడిగితే తన నుండి మార్కెట్లో ఇలాంటి ప్రోడక్ట్స్ గురించి రీసెర్చ్ చేయంటది. అప్పుడే ఫోన్ వస్తుంది అనమాట మన టీఆర్టీకి. అది ఎవరో కాదు మన హీరోని కాల్ చేస్తూ ఉంటాడు అనమాట. తనుండి ఇంకా పని చూసుకొని చెప్పి తను వెళ్ళిపోతుంది. హీరోయిన్ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతుంది అనమాట. ఇక్కడ హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ చెవి మీద హీరో హ్యాండ్ వేసుకొని తను ఆన్లైన్లో మాట్లాడుతూ ఉంటారనమాట బిజినెస్ గురించి. తను కొంచెం మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ కూడా నేను కూడా తినేలాగా మంచిగా టాయ్స్ని క్రియేట్ చేయాలి, నేను ఫ్యాషన్ డిజైనర్గా మంచిగా ముందుకు వెళ్ళాలి అన్నట్టు మాట్లాడుకుంటుంది అనమాట. ఇక్కడ హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ తన మేనేజర్ దగ్గరికి వెళ్ళి
తను వేసిన స్కెచ్లు అన్నీ చూపిస్తుంది అనమాట. సో అంటే తనకి కూడా ఏదైనా డిజైన్ చేయమని చెప్తారేమో అని తనకు కూడా అవన్నీ చూపిస్తుంది అనమాట. తను కూడా ఒప్పుకొని సరే నువ్వు కూడా డిజైన్ చెయ్యి అని చెప్తుంది. హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ వెళ్ళి హ్యాపీగా తన వర్క్ తను చేసుకుంటుంటే మన హీరో మాత్రం మాటికి కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పాడుతుంది. కానీ ఏం లాభం, తన వర్క్ తను చేసుకుంటా అంటే ఈ అసిస్టెంట్ వచ్చి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, సో అందుకే తను నన్ను పంపాడు, తను మిమ్మల్ని పిలుస్తానంటే హీరోయిన్ పాపం అబ్బా వీడు వదిలేలాగా లేడా అన్నట్టు బాగా ఫేస్ ఇలా పెడుతుంది. తర్వాత హీరోయిన్ తన టీం ఉంటుంది కదా ఫ్యాషన్ డిజైనర్ టీం, వాళ్ళంతా రోజు కష్టపడి అదే 9 తోకల నక్క ప్రాజెక్ట్ వచ్చింది కదా, సో దానికోసం కష్టపడుతూ ఉంటారనమాట. మధ్యలో ఈ అసిస్టెంట్ గాడు వచ్చి పాపం హీరోయిన్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. తన వర్క్ తనని చేసుకొని అనమాట. హీరోయిన్ పిచ్చి కోపం వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకి మీటింగ్ జరిగే ప్లేస్లో చూపిస్తారు. తను లీడర్ ఉంటుంది కదా, అందరివి చూసి ఒక్కొక్కరు లాగా ఉంది అన్నట్టు మాట్లాడుతుంటే అప్పుడే మన హీరోయిన్ వస్తుంది అనమాట. హీరోయిన్ అడిగితే మేడం కొంచెం ఉంది ఇంకా పెండింగ్లో ఉందని మాట్లాడుతూ ఉంటే తను కొలీగ్ ఉంటుంది కదా గాసిప్ గర్ల్, తను ఉండి అయితే అంటే హీరో తనని పిలుస్తూనే ఉన్నాడు, అందుకోసమే తను సరిగ్గా వర్క్ చేయలేకపోయింది అని మాట్లాడితే తనుండి మేనేజర్ అన్నప్పుడు అంటే వర్క్ తీసుకోకూడదు అన్నట్టు మాట్లాడుతున్నట్టే హీరోయిన్ కొంచెం ఫీల్ అయిపోతుంది. హీరోయిన్ కాపిటారియన్ ఏరియాలో కూర్చొని ఉంటుంది. అప్పుడు హీరో అక్కడికి వచ్చి మంచిగా నువ్వు ఇక్కడే ఉన్నా, రేపు మనం ఒక పబ్లిక్ ఈవెంట్కి వెళ్ళాలి, రెడీగా ఉండని చెప్పి వెళ్తుంటే హీరోయిన్ ఆపి నాకు డే టైంలో చాలా డిజైనింగ్ వర్క్ ఉంటుంది, సో మీరు డే టైంలో కళ్ళజోడు పెట్టుకొని మేనేజ్ చేసుకోండి అని చెప్తే హీరోయిన్ అలా ఎప్పటికీ కుదరదు, అలా అంతా కుదరదు అని మాట్లాడతాడనమాట. నా పని ప్రయారిటీ ప్రకారం షెడ్యూల్ అవుతుంది, షెడ్యూల్ ప్రకారం ప్రయారిటీ అవ్వదు అని మాట్లాడతాడనమాట. హీరోయిన్ నుండి అయితే మీరు మీ గురించి ఆలోచిస్తారా, పక్కన వాళ్ళ గురించి ఆలోచించారని అంటే హీరోయిన్ లేదు మనిషికి చాలా తక్కువ టైం ఉంటుంది, తనకున్న టైంలో తన పనులు కంప్లీట్ చేసుకోవాలని మాట్లాడతాడనమాట. అలాగే నువ్వు చాలా టైము డిజైన్ చేసే దాంట్లోనే ఉంటావు, మీరు చదువుతూ ఉండొచ్చు కదా అంటే హీరోయిన్ అంటే ఎప్పుడు నేను డిజైన్ చేయకుండా చదువుతూనే ఉండి మీకు అసిస్టెంట్గా పనిచేస్తూనే ఉండాలి, లేకపోతే లేదా నా పని నాకు ఉండదు అన్నట్టు మాట్లాడుతా అంటే హీరోని నేను చెప్పేది అలా కాదు, నీది నువ్వు చూసుకో, కానీ నువ్వు దీనికి కూడా శాలరీ పే చేస్తున్నావు కదా దీనికి కూడా అన్నట్టు మాట్లాడితే పక్కన కప్పుని చూపించి కాఫీ మగ్గు చూడండి, ఏది ఇన్స్టెంట్ కాఫీ, దీని రుచి వేరేగా ఉంటుంది, అదే స్వయంగా చేసుకునే కాఫీ రుచి ఇంకొకలాగా ఉంటుంది అనమాట. దాన్ని తాగి హీరో అవును దీని టేస్ట్ ఏం బాగాలేదని చెప్పి అసిస్టెంట్కి ఫోన్ చేసి కాఫ్టైనలోనే కాఫీ ఫిల్టర్ చేస్తుంది కదా దాన్ని మార్చని చెప్తాడనమాట. నేను అబ్బా నేను ఒకటి చెప్తే వీడు ఇంకోటి అర్థం చేసుకున్నాడు అన్నట్టు ఫీల్ అయిపోతుంది. మీతో మాట్లాడే ప్రయోజనం లేదు, వేస్ట్ అని మాట్లాడేసి వెళ్ళిపోతే ఏంటి నేను వేస్ట్ అన్నట్టు హీరో ఆలోచిస్తూ ఉంటాడనమాట. తర్వాత నైట్ అవుతుంది. హీరోయిన్ ఫోన్లో తన బాస్తో చాట్ చేస్తూ ఉంటుంది అనమాట. నేను అనుకున్నాను నేను కరెక్ట్ అయిన చాయిస్ ఎంచుకున్నాను, కానీ నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది, నా కళ్ళకు నేను దూరం అయిపోతున్నాను అన్నట్టు మెసేజ్ టైప్ చేసి పెడుతుంది. హీరో నుంచి రిప్లై వస్తుంది, నా అలాంటి గొప్ప వ్యక్తులతో ఉన్నప్పుడు నీ కళలు కూడా సాకారం అవుతాయి అన్నట్టు మెసేజ్ వస్తుంది. హీరోయిన్ ఇలా టైప్ చేస్తుంది, మీలాంటి గొప్ప వ్యక్తులతో ఉండి త్వరలో నా కళను నేను మర్చిపోగలనేమో అన్నట్టు. హీరో ఉండి నిజమే నేను ఎంత ధనికున్నంటే నాకు కళలు కనాల్సిన అవసరమే లేదు. హీరోయిన్ ఆ మెసేజ్ని చూసి అబ్బా వీడికి ఎలా చెప్పినా అర్థమే కాదు, వేస్ట్ ఫెయిల్ అవుతాడు అన్నట్టు, ఈ మనిషికి ఎలా చెప్తే అర్థమవుతుందిరా అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది. తను ఒకటి ఊహించుకుంటుంది అన్నమాట, తను అలాగే హీరో జడ్జితో మాట్లాడుతున్నట్టు. మిస్టర్లు మీరు నాకు అసిస్టెంట్ వర్క్ చూపిస్తున్నారు, అది కూడా డిజైనర్ పేరు మీద, ఇది అసలు ఏమీ బాగలేదని అంటే హీరో ఉండి నీకే 2 పనుల మీద బ్యాలెన్స్ చేయడం రాలేదు, నువ్వు నా దగ్గర నుంచి చాలా మంచిగా వర్క్ నేర్చుకోవచ్చు అంటే హీరో అండి యూనారా ప్లీజ్ నన్ను కాపాడండి అండి మిస్టర్ నా మీద ఎందుకని ఇలాంటి అబద్ధపు నిందలు వేస్తున్నారంటే హీరోయిన్ కోపం వచ్చి తన ఫ్రెండ్ రోజు పెప్పర్ స్ప్రే చేయలేదు, అది నీ కళ్ళల్లో కొడతాను ఉండరానా పెప్పర్ స్ప్రేని బయటికి తీస్తుంది. అప్పుడు రోజు వచ్చి ఓయే వద్దు తను నీ బాస్ కొంచెం కూల్ అవ్వంటుంది. ఇదంతా హీరోయిన్ ఊహించుకుంటూ ఉంటుంది అనమాట. హీరోయిన్ ఉండి అసలు ఈ మెంటల్ నా కొడుకు సరే ఈ మెంటల్ బాస్ని అసలు ఎలా కంట్రోల్లో చేయాలి, ఎలా వీడి నుంచి తప్పించుకోవాలన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటుంది తనలో తనే. ఇక్కడ హీరోని చూపిస్తున్నాడు. హీరోయిన్కి మెసేజ్ చేద్దామని చూస్తూ ఉంటే అప్పుడే తన కాలింగ్ బెల్ అవుతుంది. ఎవరైనా వెళ్తే వెన్షి అని ఉంటుంది అనమాట. తను వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను నీకోసం పెండింగ్స్ తెచ్చానని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. హీరో ఉండి ఆలోచిస్తాడనమాట. అలాగే ఇక్కడ మన హీరోయిన్ని చూపిస్తారు. తనకు ఒక కాల్ వస్తుంది. ఎవరు చేస్తారంటే మన హీరోనే చేసి ఉంటాడు అనమాట. ఉండి స్పెషల్ అసిస్టెంట్గా నీ డ్యూటీ చేయాల్సిన అవసరం వచ్చేసింది అంటే తప్పకుండా నేను చేయనని హీరోయిన్ అంటుంది. హీరో ఉండి కాంట్రాక్ట్లో సైన్ చేసావంటే సారీ సార్ డ్యూటీ టైం అయిపోయింది సో నేను చేయలేనంటే హీరో అండి కానీ నువ్వే కాంట్రాక్ట్లో సైన్ చేసావు కదా అంటే అది ఎప్పుడు నన్ను డిజైనర్గా కంపెనీలో వర్క్ చేపిస్తున్నప్పుడు అంటే సరే నువ్వు తొందరగా వచ్చేది చాలా ఎమర్జెన్సీ అని చెప్పి ఫోన్ వచ్చేస్తాడనమాట. ఇక్కడ వెన్షియన్ ఒక ఫ్లవర్ వాజ్ని పగలగొట్టేస్తుంది అనమాట. అది హీరోకి ఇష్టమైన ఉంటుంది. సో అది వెన్షియన్ ఏం చేస్తుంటే సారీ లియో నేను మా డాడీ దగ్గర ఉండే ప్రీసెస్ వస్తువుని నీకు ఇస్తానని చెప్తే సర్లేపోయి ఆడు కూర్చోపు అంటాడు. పోతూ ఒక పెయింటింగ్ని చూస్తుంది. ఆ పెయింటింగ్ని యాడ గబ్బు చేస్తాడని తనని పక్కన కూర్చోబెట్టాడు అనమాట. అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ వస్తుంది. సరే అని హీరో వెళ్ళి చూస్తాడు. అక్కడ మన టియాన్ ఉంటుంది. సరే తొందరగా రా నువ్వు నన్ను కాపాడు అలాగే నా పెయింటింగ్ నుంచి కాపాడు అంటే ఎవరి నుంచి అంటే షియాన్ నుంచి అంటే అవునా అయితే సరే అని తన ఫోన్ తీసి రికార్డ్ చేస్తుంది అనమాట.
లియో గారు నాకు ఇచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేయకూడదని చెప్పి సరే అని హీరోతో అయితే చెప్పంటే హీరో కూడా సరే ఈ రోజు నుంచి డే టైంలో టియాను తన డిజైనర్ వర్క్ చేసుకోవచ్చు, నైట్ టైంలో నాకు అసిస్టెంట్గా హెల్ప్ చేయొచ్చు అని చెప్తాడనమాట. తర్వాత హీరోయిన్ని తీసుకుపోయి వెన్షియన్ ముందు నించోబెడతాడనమాట. వెన్షియన్ నుండి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు మీ మధ్య ఏం జరుగుతుందంటే హీరోయిన్ నుండి నేను జస్ట్ అసిస్టెంట్ మాత్రమే, నా పని నేను చేయడానికి మాత్రమే వచ్చానని చెప్పి తను క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. అన్ని వెన్షియన్ పగలగొట్టి ఉంటుంది కదా ఫ్లవర్ వాజ్ని, ఆ ఫ్లవర్ వాజ్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. వెన్షియన్ తెచ్చిన పెయింటింగ్ని ఒక మూలను పెడుతుంది. అప్పుడు వెన్షియన్ ఇది ఎంత మంచిదో తెలుసా నీకు, అసలు ఎలా తెలుసా ఇక్కడ పెట్టావు, ఇది దీని ప్లేస్ కాదన్నట్టు మాట్లాడుతుంది అనమాట. హీరోయిన్ దీనికి ఇదే మంచి ప్లేస్, అప్పుడే ఇది కింద పడి పగిలిపోకుండా ఉంటుంది అంటే తను నుండి వెన్షియన్ లియో చూడు అని మాట్లాడుతుంది. హీరో కూడా మన హీరోయిన్కే సపోర్ట్ చేస్తాడు. టియాన్ నీ పని నువ్వు చూడు, నువ్వు కంటిన్యూ చేయని చెప్తాడు. హీరోయిన్ కూడా సరే నేను నా పని నేను చేస్తానని చెప్తుంది. హీరోయిన్ ఒక మిచ్చని తెచ్చి హీరో అతను ఉంటుంది కదా దాని పక్కన పెట్టి మీరు కొంచెం పక్కన జరిగితే నేను వెళ్తానంటే అసలు నువ్వంటే అయితే మీరు నాకు హెల్ప్ చేయాలనుకున్నారు, అయితే ఇక్కడ నుంచి పక్కకు జరగండి అని వెన్షియన్ పక్కకు తీసి పక్కన పెట్టేస్తారనమాట. తన మిచ్చని ఎక్కి మొత్తం క్లీన్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుంది అనమాట. తనని వెళ్ళేంత వరకు అన్నీ ఒకటి తీసి సర్దుతూ ఉంటే మన హీరో పాపం అయ్యో ఇది ఎక్కడి కింద పడేస్తుంది అన్నట్టు చూస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ దిగేటప్పుడు తన కాలు స్లిప్ అయి పడిపోతుంది. అప్పుడు హీరో వచ్చి పట్టుకుంటాడు. అప్పుడు ఫోర్ హెడ్ పైన కిస్ జరుగుతుంది అనమాట. అప్పుడు హీరోయిన్ ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. వెన్షియన్ నుండి అసలు ఇదేం బాగలేదు అన్నట్టు మాట్లాడితే హీరోయిన్ కిందికి దించేస్తాడనమాట. అలాగే ఇద్దరు ఒకరొకరు అట్లా చూసుకుని ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటారు. సరే నా పని అయిపోయింది నేను వెళ్తానని చెప్పి హీరోయిన్ వెళ్తుంటే బెడ్రూమ్లోకి వెళ్తా అంటే మిస్టీ అని అటు కాదు డోర్ ఇట్ అని ఇటని తను వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. హీరో అంటే క్యూట్గా ఉందని కొంచెం స్మైల్ వెన్షియన్ నుండి అలాగే చూస్తూ ఉంటుంది. లియో నుదుటి పైన నేను ఇంతవరకు కిస్ చేయలేదు, తను ఎలా పెడుతుంది ముద్దు దొంగ మొహంది అన్నట్టు మాట్లాడుతుంది. హీరో తన హ్యాండ్ బ్యాగ్ అంతా అక్కడే ఉంటే తీసుకొని బయటకు వస్తాడు. అప్పుడు హీరోయిన్ నుండి ఇదంతా జస్ట్ యాక్సిడెంట్ మాత్రం, ఇది కేవలం అనుకోకుండా జరిగింది అన్నట్టు ఆలోచిస్తుంటుంది. అప్పుడు హీరో వచ్చి తనకి తన హ్యాండ్ బ్యాగ్ అవన్నీ ఇచ్చేస్తాడు. తను వెళ్ళిపోతుంటే హీరో తన నుదుటి విధిలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడు పక్కనే ఒక అతను రెడ్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని బొకే తీసుకొని వెళ్తూ ఉంటే అవి చూసి మైకం వస్తున్నట్టు ఫీల్ అవుతాడు. కానీ తనకి మైకం వచ్చిండదన్నమాట. మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి ఆ రోజ్ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటాడు. తనకి రెడ్ ఫోబియా పోయిందని అర్థమైపోతుంది. హీరో ఇంటికి వచ్చి రెడ్ ఫ్లవర్స్ బొకేస్ అని పెట్టుకొని దాన్ని చూస్తూ అలాగే కొన్ని రెడ్ కలర్ వస్తువులు ఆర్డర్ చేసి ఉంటాడు అనమాట. అవన్నీ వాళ్ళు వస్తాయని చెప్తే సరే కరెక్ట్గా వచ్చేలా చేయండి అంటారు. అలాగే తన అసిస్టెంట్కి ఫోన్ చేసి రేపున్న అన్ని అపార్ట్మెంట్స్ అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేసేసి అలాగే లియో దగ్గర డాక్టర్ లియో ఉంటాడు కదా తన ఫ్రెండ్, తన దగ్గర అపార్ట్మెంట్ తీసుకోమని చెప్తాడు. అన్ని రెడ్ కలర్ వస్తువులే ఉంటాయన్నమాట. మంచిగా రెడ్ కలర్ లైట్స్ అన్ని వేసుకొని జ్యూస్ తాగుతూ మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. తర్వాత అది అక్కడ కట్ చేసి బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు అనమాట. రెడ్ ఫోబియా పోయింది కదా అందుకు. తర్వాత హీరోని తన డాక్టర్ ఫ్రెండ్ ఉంటాడు కదా తన దగ్గర తను కొంచెం థెరపీ చేస్తూ ఉంటాడనమాట తన గతం గురించి. హీరోకి తన గతం అంతా గుర్తొస్తుంది. తన గతంలో ఇలా ఉంటుందన్నమాట. కార్ యాక్సిడెంటే హీరో పడిపోయింటే అప్పుడు ఒక చిన్న పాప వచ్చి తనని లేగంటే చాలా రక్తం ఉంది అంటుంటే నుదుటి పైన కిస్ చేస్తే అప్పుడు ఎలాంటి భయం ఉండదని చెప్పి తను కిస్ చేస్తుంది. అప్పుడు హీరో తొందరగా లేచి నాకు నా గతం మొత్తం గుర్తొచ్చేసిందని చెప్తాడనమాట. తన ఫ్రెండ్ ఉండి ఇది చాలా మంచి విషయం, నీకు నీ గతం బాగానే గుర్తుకొచ్చింది, ఈరోజు ఏమన్నా స్పెషల్గా ఏమైనా జరిగిందని అంటే హీరో ఉండి తనకి హీరోయిన్కి మధ్య జరిగిన కిస్ సీన్ గుర్తుకొస్తుంది. అదే విషయాన్ని తన ఫ్రెండ్ డాక్టర్కి చెప్తాడు. టియా నా మీద సడన్గా పడిపోయింది, అలాగే నన్ను కిస్ చేసింది, అప్పటి నుంచి నాకు రెడ్ ఫోబియా లేదని అంటాడు. తన ఫ్రెండ్ ఉండి నీకు రెడ్ ఫోబియా పూర్తిగా పోయిందని చెప్పలేము, అలాగే మళ్ళీ వస్తుందని కూడా చెప్పలేము, నువ్వు కొంచెం అబ్జర్వ్లో చేయాలి నేను చెప్తే సరే కొంతసేపు మనం జీవించేద్దామని చెప్తాడు. ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. మనకి వీడియోస్కి చాలా వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేస్తే ఇంకో కొంతమందికి చేరుతుంది మన వీడియోస్. అంతవరకు బాయ్. నెక్స్ట్ వీడియో తొందరగానే అప్లోడ్ చేసేస్తాం.